బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. పెద్దారెడ్డికి లేఖ రాశారు అనంతపురం ఎస్పీ జగదీష్. ఈ నెల 5 తర్వాత తాడిపత్రికి వచ్చేందుకు అనుమతి ఇచ్చినట్టుగా లేఖ రాశారు. అయితే ఒక తేదీని ఖరారు చేసుకోవాలన్నారు ఎస్పీ జగదీష్. తాడిపత్రిలోని తన సొంత ఇంటికి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు పెద్దారెడ్డి. కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇప్పటికే సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పెద్దారెడ్డిని ఎలా అడ్డుకుంటారంటూ కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సో పిటిషన్కి ఒప్పుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మీ ఇంటికి మీరు వెళ్ళొచ్చు, మీ ప్రాంతానికి మీరు వెళ్ళొచ్చు, మీ నియోజకవర్గానికి మీరు వెళ్ళొచ్చు, మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారు అని చెప్పి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో పెద్దారెడ్డి 6వ తేదీన తన నియోజకవర్గం తాడిపత్రికి వెళ్ళడానికి అన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. దీనికి ఎస్పీ జగదీష్ ఎవరైతే గతంలో అడ్డుకట్ట వేశారో వాళ్లే మళ్ళీ ఇప్పుడు అనుమతి ఇచ్చేలాగా పెద్దారెడ్డి చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఎట్టకేలకు పెద్దారెడ్డికి రూట్ క్లియర్ అయింది అనుకోవచ్చా? ఈ లెక్కతో సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్పీ జగదీష్ కూడా ఒక లేఖ రాశారు. సో ఏంటి నెక్స్ట్, ఎప్పుడు వెళ్ళబోతున్నారు, ఎలా ఉండిపోతుంది కార్యాచరణ అయింది? మౌనిష, మనకి ఇందాకనే తిమ్మంపల్లి నుంచి సమాచారం అందుతుంది. తిమ్మంపల్లి తన సొంత గ్రామంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని కలవడానికి అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు. అయితే ఇక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి 6వ తేదీ తాడిపత్రికి వెళ్ళడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఆయన ఎస్పీకి కూడా ఈ విషయం సమాచారం అందించారు. ఈ నెల 6వ తేదీన తాడిపత్రికి పెద్దారెడ్డి వెళ్ళనున్నారు. తిమ్మంపల్లి ప్రస్తుతం ఆయన నివాసం ఉండే ఊరు తిమ్మంపల్లె. అక్కడ అది సింగమల నియోజకవర్గంలో ఉంది. సింగమల నియోజకవర్గం నుంచి ఈ నెల 6వ తేదీన ఆయన తాడిపత్రి వెళ్ళనున్నారని సమాచారం అందుతుంది. అయితే ఎస్పీ జగదీష్ ఇందాక ఒక లేఖ రాశారు. 5 తర్వాత మీరు ముహూర్తం మీరు ఏ రోజైనా వెళ్ళడానికి మాకు ఒక తేదీని ఖరారు చేసి చెప్పండి అని చెప్పి ఎస్పీ జగదీష్ లేఖ రాశాడు. ఆ లేఖపై రిప్లై ఇచ్చిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ నెల 6వ తేదీన తాడిపత్రి వెళ్ళనున్నారు. మౌనిష, రైట్. ఇప్పుడు గతంలో చాలా సార్లు అడ్డుకున్న పరిస్థితి, పోలీసులే వెళ్ళనివ్వకుండా చేసిన పరిస్థితి మనం ఎన్నోసార్లు చూస్తాం గత 14 నెలల నుంచి. సో ఇప్పుడు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది, సుప్రీంకోర్టే వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది. మీ నియోజకవర్గానికి వెళ్ళడానికి మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారని చెప్పి క్వశ్చన్ కూడా రేజ్ చేసింది. సో ఇప్పుడు పెద్దారెడ్డి ఎలా వెళ్ళబోతున్నారు, ఏంటి అసలు ఏ టైంకి వెళ్ళబోతున్నారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ఈ నెల 6వ తేదీన ఉదయం కేతిరెడ్డి పెద్దారెడ్డి తన స్వగ్రామం తిమ్మంపల్లె నుంచి తాడిపత్రి వెళ్ళనున్నారు. అయితే ఆయనకు సుప్రీంకోర్టు క్లియర్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే గతంలో ఎస్పీ జగదీష్ కానీ లేకపోతే తన ప్రత్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ పదే అడ్డుకోవడం జరిగింది. అయితే పోలీసుల అండతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి తనను అడ్డుకుంటాడని ఆయన పలు ఆరోపణలు చేశారు. పలుసార్లు హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలో తన సొంత ఇంటికి వెళ్ళనివ్వలేదు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి చుట్టూ ఉండే అన్ని మండలాల్లో తిరుగుతున్నారు, కానీ తాడిపత్రి పట్టణంలోని తన సొంత ఇంటికి వెళ్ళడానికి మాత్రమే ఇబ్బందులు ఎదురయ్యాయి. పలుసార్లు తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆ ఉద్రిక్త పరిస్థితిని అడ్డం పెట్టుకుని శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందని చెప్పి గౌరవనీయ ఎస్పీ గారు పదే పెద్దారెడ్డికి చెప్పారు. అయితే పెద్దారెడ్డి తన సొంత ఇంటికి వెళ్ళడానికి పలుమార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఆయన్ను ఏదో ఒక గ్రామం వద్ద అడ్డుకోవడము, అక్కడే పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం వల్ల పలుసార్లు వాయిదా పడింది. అయితే ఆయన పలుమార్లు కోర్టుకి వెళ్ళినా, హైకోర్టు సింగిల్ బెంచ్కి వెళ్ళినా సింగిల్ బెంచ్ తీర్పు పైన పోలీసులు మళ్ళీ పిటిషన్ వేశారు. పోలీసులు పిటిషన్ వేసి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణంలో ఉండడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి, అటు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాన్ని ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాన్ని కంట్రోల్ చేయడానికి కష్టమవుతుందని చెప్పి పోలీసులు సింగిల్ బెంచ్ ముందు వాదించడంతో సింగిల్ బెంచ్ పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు. అదే ఉత్తర్వుల పైన ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను తాడిపత్రి నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాను, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను తాడిపత్రి ప్రజలు నాకు ఓట్లు వేశారు, నేను ఆ ప్రజలకు అందుబాటులో ఉండాలి, తాడిపత్రిలో నా సొంత ఇంటికి వెళ్ళడానికి నాకు ఎందుకు ఇన్ని ఆంక్షలు అని చెప్పి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఒక వ్యక్తి తన సొంత ఇంటికి వెళ్ళడానికి ఇన్ని ఇబ్బందులు ఏంటి, పోలీసులు ఏం చేస్తున్నారు, అతని భద్రతకు ఖర్చు, ఒకవేళ పోలీసులు భద్రత ఖర్చు అవుతాది అనే నేపథ్యంలో ఆయన సొంత ఖర్చు పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నప్పుడు ఆ భద్రతకు అయ్యే ఖర్చు భరించేటప్పుడు ఆయన సొంత ఇంటికి వెళ్ళడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని చెప్పి పోలీసులు సుప్రీంకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది.
సో ఈ ప్రశ్నించడం వల్ల ఆయనకు సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట లభించింది. ఆయన తాడిపత్రిలోని తన సొంత ఇంటికి వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆయన ఈ నెల 6వ తేదీన తన సొంత ఇంటికి తాడిపత్రిలోని సొంత ఇంటిలో పోలీసుల భద్రతా మధ్య ఆయన అడుగు పెట్టనున్నారని మనకు తిమ్మంపల్లి నుంచి సమాచారం అందుతుంది. మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. ప్రస్తుతం చూస్తున్నాము తాడిపత్రిలో తన సొంత ఇంటికి వెళ్ళడానికి ఎట్టకేలకు అన్ని సిద్ధం చేసుకున్నారు. 6వ తారీఖున తన ఇంటికి వెళ్ళడానికి పెద్దారెడ్డి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఎస్పీ 5 తర్వాత మీరు 5వ తారీఖున తర్వాత ఎప్పుడైనా రండి అని చెప్పి ఒక లేఖ కూడా రాశారు ఎస్పీ. దానికి సంబంధించి తాడిపత్రి వెళ్లేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు పెద్దారెడ్డి. అవును సార్, ఇప్పుడు డౌట్ అన్ని ఇది కదా రీజన్. రైట్, అనంతపురం ఎస్పీ జగదీష్ పెద్దారెడ్డికి లేఖ రాశారు. ఈ నెల 5 తర్వాత తాడిపత్రికి వచ్చేందుకు పర్మిషన్ ఇస్తున్నట్లుగా ఆయన లేఖ రాశారు. సో సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి ముందే పెద్దారెడ్డికి పర్మిషన్ ఇచ్చింది. మీ నియోజకవర్గానికి వెళ్ళడానికి మిమ్మల్ని ఎవరు ఆపుతారంటూ క్వశ్చన్ రైజ్ చేసి మీరు మీ నియోజకవర్గానికి వెళ్ళొచ్చు, మీ ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నో ఒడిదుడుకుల తర్వాత 14 నెలల తర్వాత ఎన్నోసార్లు గతంలో ప్రయత్నించినప్పటికీ వెళ్లే ముందు ప్రతి గ్రామంలోనూ ఎక్కడో చోట పోలీసులు ఆపి పెద్దారెడ్డిని వెనక్కి పంపించేసిన పరిస్థితి. దానికి సంబంధించి ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, హైకోర్టులో వేశారు. సింగిల్ బెంచ్ ధర్మాసనం కూడా ఆయనకి తీర్పు ఇవ్వలేదు అనుకూలంగా, ఎందుకంటే పోలీసులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. పెద్దారెడ్డి వల్ల అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా పిటిషన్ దాఖలు చేయడం వల్ల పెద్దారెడ్డికి అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. దీన్ని సవాల్ చేస్తూ పెద్దారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది పెద్దారెడ్డికి. సో పెద్దారెడ్డి ఎటకేలకు ఇప్పుడు ప్రస్తుతం 6వ తారీఖున అంటే అన్ని చూసుకుని ఎస్పీతో మాట్లాడి పోలీసులు కూడా 5వ తారీఖు నుంచి లేఖ రాసి పర్మిషన్ కూడా ఇచ్చారు. సో 6వ తారీఖున ఇంటికి వెళ్ళడానికి, నియోజకవర్గంలోకి వెళ్ళడానికి పర్మిషన్ వచ్చింది ఎటకేలకు. దానికి సంబంధించి ఆయన అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉన్నారు.